టీవీ 999 న్యూస్ కి స్వాగతం. పిడపాక నియోజకవర్గం పరిధిలో జరగబోయే పంచాయతీ ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ బాక్సులు ఎండీఓ కార్యాలయం నుండి సంబంధిత పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారు విధి నిర్వహణలో పోలింగ్ కేంద్రాల వద్ద అతిక్రమించిన వారిని శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక పోలీస్ సిబ్బందికి సలహాలు సూచనలు చెప్పారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బల్లలో ఒక 6 ఉన్నాయి. తర్వాత ఇది కౌంటింగ్ కౌంటింగ్ మూత పెట్టు. ఏదైనా జగ్గారు అంటే ఫస్ట్ నుంచి దుక్కు దుక్కు అయిపోయింది. అది అంటే తల ఒకటి బాక్స్ పోయండి, అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అందరూ ఎలక్షన్ చేసిన 2-3 మాటలు మామూలు జనరల్ ఎలక్షన్ తేడా ఏంటంటే 1 బ్యాలెట్ పేపర్ ఉంటుంది, 2 టైము, 3 కౌంటింగ్. ఈ 3 తేడా ఉంటుంది. అప్పుడే వస్తుంది. మళ్ళీ మీరు అక్కడ ఏదైనా ఊరేగింపులు గీరేపులు తీసే అవకాశం ఉన్నది, ఏదో చేసేటట్టుందంటే మీరు ఇమీడియట్గా కన్సల్టెన్సీగా చెప్పండి. 17వ తారీఖు వరకు ఎటువంటి ఊరేగింపులకు అనుమతి లేదు. ఎలక్షన్ కోడ్ 15 తారీఖు ఉంది. మన జిల్లా కలెక్టర్ గారు ఎలక్షన్ ఆఫీసర్ గారు చెప్పారు 17 తారీఖు వరకు కోడ్ ఉంది. కాబట్టి ఎటువంటి ఊరేగింపులు కానీ ర్యాలీలకు కానీ అనుమతి లేదు. ఎవరైనా ఉంటే వాళ్ళు 17 తర్వాత ప్రాపర్గా పోలీస్ పర్మిషన్ తీసుకొని చేయాలి. మీకు ఎవరైనా ఇట్లా ఉన్నారు ఇట్లా అనుకుంటున్నారంటే మీరు నాకేందుకు సంబంధించి చేసిపోతారు కదా. ఈరోజు విశ్వాపురంలో పోలీసు చేయడం జరిగింది. మునుగోడు సబ్ డివిజన్లో మొదటి దశలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహిస్తున్నాము. మేము 4 పోలీస్ స్టేషన్ విశ్వాపురం, మండూరు, నరగూడెం, బయ్యారపల్లిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఒక డిఎస్పీ, సిఐలు, ప్రధానమంత్రి 500 బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రూట్లకు అన్ని పోలీస్ స్టేషన్గా సఫిషియంట్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. కన్సర్న్ రూల్ మొబైల్స్ కాకుండా స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము బందోబస్తు ఏర్పాటు చేసాము. ఈ సందర్భంగా అశ్వాపురం ఓటర్లకు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటర్లు నిర్వహించుకొని ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. తోడుగా పోలీసులు ప్రశాంతంగా చేసుకోవాల్సింది.